పెళ్ళికి ముందు నేను అంతగా పూజలు చేసేదాన్ని కాదు. కానీ మనం ఏ తప్పు చేయకూడదు, దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు అన్న భయం మాత్రం ఉండేది. కానీ పెళ్ళయ్యాక చాలా ఎక్కువ పూజల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అప్పుడు నాకొకటి అనిపించింది. ఏంటి పూజలు ఏమి చేయని టైంలో లైఫ్ అంత బాగుంది, చేస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఏంటి అని. అప్పుడు నాకొకరు చెప్పారు, నీకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడి కన్ను నీ మీద పడింది, నేను టెస్ట్ చేస్తున్నట్టు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు అనుభవించేవి గత జన్మలోని ఆ పాపాలు, ఇప్పుడు అవి కష్టాలుగా చూస్తున్నావు. ప్రస్తుతం నువ్వు చేస్తున్న పూజల వల్ల కొండంత ప్రమాదం జరిగేది కూడా అది గోటి దాకా వచ్చిపోతుంది అని చెప్పారు. అందుకే మనం దేవుడికి ఏదో కావాలని కోరుకోకూడదు. ఇచ్చిన దానికి చాలా సంతృప్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మొత్తానికి ఇవి ఊహల, నిజాల, కట్టుకథల ఇవన్నీ పక్కన పెడితే ఆ అమ్మవారు మనలోనే ఉండి మనల్ని నడిపిస్తుంది అన్న ధైర్యంతో ముందుకు సాగిపోవడమే. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భార్గవి ఇమ్మంది. మేమైతే ఈ దివాళీ చాలా సేఫ్గా హ్యాపీగా చేసుకున్నాం. నేను ఫస్ట్ పూజ చేసుకునే దగ్గర నుంచి మా వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ముందుగా అక్కడ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుని, పసుపు బొట్టు పెట్టుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని, ఆ తర్వాత పీట ఒకటి అరేంజ్ చేసుకున్నాను. అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం. మేమైతే దీపావళి రోజు బయట చేసుకుంటాము, అంటే గుమ్మం దగ్గర చేసుకుంటాం లక్ష్మీదేవి పూజ. యాక్చువల్గా మేము మా అత్తగారింట్లో చేసుకోవాలి ప్రతి పండుగ, కానీ ఇంకా ఈసారికి మా ఇంట్లోనే చేసేసుకుంటున్నాం. మా షన్విత వచ్చి పక్కన కూర్చొని చూస్తుంది ఏం చేస్తున్నానా అని. పిల్లలకు కూడా మనం పూజల్లో ఇన్వాల్వ్ చేయాలండి. చేస్తే వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలుస్తుంది. ఆ తర్వాత వినాయకుడు బియ్యం పెట్టుకున్నాను, ఆ పైన వినాయకుడిని పెట్టుకున్నాను. మీకు తెలుసా, వినాయకుడికి పైన బొట్టు పెట్టాలి. అది తెలియక చాలామంది ముందర పెడుతూ ఉంటారు. ముందర పెట్టినా ఒకవేళ పైన పెడితే ఆయన వినాయకుడు అవుతాడు, ముందర పెడితే అదే గౌరీదేవి అవుతుంది. ఆ తర్వాత వినాయకుడిని అలంకరించుకుంటున్నాను. వినాయకుడిని అలంకరించుకున్నాక దీపాలు కుందులు అరేంజ్ చేసుకున్నాను. ఒక సెట్ చిన్నవి, ఒక సెట్ పెద్దవి అలా పెట్టుకుంటానండి నేను. ఒకటి వినాయకుడికి, ఒకటి అమ్మవారికి అన్నట్టుగా. ఏదో మా అత్తగారు నేర్పినట్టుగా, నాకు తోచినట్టుగా నేను చేసుకుంటున్నాను. నేను పెద్ద ఎక్స్పర్ట్ని ఏం కాదు, కాకపోతే దేవుడు అంటే భక్తి మాత్రం ఎక్కువే. అది పెళ్ళయ్యాకే అంతలా వచ్చిందండి. పెళ్ళికి ముందైతే అంత పూజలు చేసేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చాకే పూజలు ఎక్కువ. ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత దీపం వెలిగించేసుకుంటున్నాను. దీపం ముందు ఒక ఏకవత్తి వెలిగించుకుంటానండి. ఆ తర్వాత దాని సహాయంతో దీపం వెలిగిస్తాను. ముందుగా అగ్గిపుల్లతో అయితే వెలిగించను. ఇలా ఏకవత్తి వెలిగించి ఆ తర్వాత నేను అరేంజ్ చేసుకున్న దీపాన్ని వెలిగిస్తాను. అన్ని దీపాలు వెలిగించేసుకున్నాక అమ్మవారు చూడండి ఎంత కలకలగా ఉందో. ఆవిడ వచ్చి కూర్చున్నారు అన్న భక్తి శ్రద్ధలతోనే చేస్తానండి. తర్వాత ఆచమనం, తర్వాత షోడశోపచార పూజ. నాకు తెలిసిన విధంగా, నేను నేర్చుకున్న విధంగా, నా వేలో ప్రశాంతంగా చేసుకుంటాను. నేనేదో ఈ వీడియో కోసం ఏం చెయ్యట్లేదు, నేను చేసుకునేదే చూపిస్తున్నాను. నాకు 3 పిల్లలతో చాలా టైం పట్టిందండి ఇంత అరేంజ్మెంట్ చేసుకోవడానికి. బయట ముగ్గులు వేసుకొని, కలర్స్ వేసుకొని ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అమ్మవారికి.
తర్వాత వినాయకుడికి వస్త్రం సమర్పించడానికి పత్తితో, అది మామూలుగా చేలో పండిన పత్తి అండి, తెచ్చిపెట్టుకుంటాను నేను. దాంతో అలా వస్త్రం చేశాను. వినాయకుడికి ఒకటి, దానికి పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెడుతున్నాను. ఇప్పుడైతే రెడీమేడ్వి దొరికేస్తున్నాయండి అన్నీ, అందరూ అవే తెచ్చుకుంటున్నారు. కానీ ఎక్కువ అయితే నా చేతితో నేను దండ చేసుకుంది ఇవే ఇష్టం నాకు. అమ్మవారికి వేసిన లిల్లీ పూలైనా అవి నా చేతితో నేను కట్టుకున్నవే. అది ఎవరి భక్తి, వారి శ్రద్ధ వాళ్ళ వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయండి. అందరూ అలా చేయాలంటే చేయలేరు. ఒక్కొక్కరికి శ్రద్ధ ఉంటుంది అలా చేయాలని, ఒక్కొక్కరికి ఉండదు. నాకైతే దండలు గుచ్చడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. ముందే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని పెట్టుకుంటాను, ఆ టైంకి హడావుడి అయిపోతుందని. ఆ తర్వాత మా పిల్లలు గోల్ చేసేస్తున్నారు, అందరూ వెలిగించేసుకున్నారని నేను ఒక దీపం వెలిగించేసి ఇచ్చాను. వాళ్ళు బయట పెట్టేస్తున్నారు దీపాలన్నీ. నేను ఇంకా కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకుందామని ఈరోజు కొంచెం లేట్ అయింది నా పూజ. తర్వాత అగరబత్తీలు వెలిగించేసి ధూపం సమర్పించేశాను. షోడశోపచారాలంటే అలాగే చేస్తానండి నేను. ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం ఇవన్నీ చేస్తాను. శుక్రవారం అది అయితే హారతి పాటలు కూడా పాడుకుంటాను, అమ్మవారి స్తోత్రాలు పాడతాను, పిల్లలకి నేర్పిస్తాను. 3 పిల్లలంటే 3 ఫ్యామిలీలతో సమానం అండి. ఇలా జరిగింది నా పూజ. ఆ తర్వాత హారతి ఇచ్చేసాను, ఆ తర్వాత అక్షంతలు వదిలేశాను, ఆ తర్వాత మంత్రపుష్పం, ఆ తర్వాత ప్రదక్షిణం చేసేసాను. ఇలా జరిగింది. మా చిన్నోడితో కలిసి బయటికి కూడా వెళ్ళిపోయాను నేను. ఇంకా హడావిడి మొదలైంది మా ఇంట్లో. మా వారితో ఒక సెల్ఫీ. మా పిల్లల హడావిడైతే మామూలుగా చేయలేదండి. మా బుడ్డిగాడు, మా షన్విత కనిపించట్లేదని మా వారు పైకి లేపుతున్నారు. ఇలా జరిగిందండి మా దీపావళి. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇది మా అత్తగారింట్లో దీపావళి, మా తోడికోడలు.